సంగారెడ్డి జిల్లా పాసమైలారం దుర్ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. మరో 31 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిగాచి పరిశ్రమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమ విషాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 36 మంది మృతి చెందగా మరో 31 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలోనూ మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడుకు 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాద సమయంలో పరిశ్రమ ఆవరణలో 147 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది శిథిలాల కిందే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సహాయక చర్యలు వేగంగా కొనసాగుతుండగా శిథిలాల కింద తొలగింపుతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ నిన్నటి నుంచి ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, దామోదర రాజనరసింహ, డీజీపీ జితేందర్ సహా ఉన్నతాధికారులు ప్రమాద స్థలిని పరిశీలించారు. పరిశ్రమ వద్ద జరిగిన ఘోర ప్రమాదంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. మంటల్లో దగ్ధమైన మృతదేహాలను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. తాజాగా మరో 4 మృతులు జగన్మోహన్ రామ్ సింగ్, శశిభూషణ్ కుమార్, లగ్నజిత్గా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన హేమచందర్ ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు గుర్తించలేని స్థితిలో ఉన్న కార్మికుల మృతదేహాలను DNA పరీక్ష ద్వారా గుర్తింపునకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.